నీ పాదాబ్జము బ్రహ్మ పూజ్యము కదా. స్వామి యొక్క దివ్య చరణారవింద దర్శన భాగ్యం. ఓం నమో వెంకటేశాయ అనేటటువంటి తిరుమంత్రరాజాన్ని మనం విన్నాం. వేమనగా పాపములను కడతీ పోగొట్టే మహానుభావుడు. తిరుమల దివ్య క్షేత్ర దర్శన భాగ్యాన్ని పొందాం. ఆనందనిలయ విమాన వెంకటేశ్వర దర్శన అనుగ్రహాన్ని మనం పొందగలిగాం. తదుపరి తిరుమల కళ్యాణ మంటపంలో శంఖచక్రధారి అయి తిరునామంతో పుష్పాలంకార శోభితులైన స్వామివారి యొక్క దర్శన భాగ్యాన్ని పొందుతున్నాం. అర్చక స్వామివారు వైఖానస భగవత్ శాస్త్రోక్తరీత్యా విశ్వక్సేన ఆరాధన పుణ్యాహవాచనాది కైంకర్యాలను సభక్తిపూర్వకంగా నిర్వర్తిస్తూ వారు పఠించే మంత్రాలలో ఉన్నటువంటి వైశిష్యాన్ని మనం వినే భాగ్యాన్ని పొందుతూ ఉన్నాం. దైవాధీనం జగత్సర్వం అంటారు. ఈ జగత్తంతా ఆయన చేతిలో ఉన్నది. కానీ భగవంతుడు మాత్రం మంత్రాధీనంతో దైవతం అన్నారు. కాబట్టి సింహాసనాధీశుడై నిత్య కళ్యాణ శోభితుడై రమ్య గుణసాంద్ర శ్రీ రమా వెంకటేశ అని భక్తిభావనతో భక్తులంతా వీక్షిస్తున్నారు. మరెందరెందరో శ్రీ వెంకటేశ్వర భక్తి ఛానల్ ప్రత్యక్ష ప్రసారంలో శ్రీవారి కళ్యాణోత్సవాన్ని ఆద్యంతము భక్తిభావనతో వీక్షించే భక్తులందరికీ కూడా స్వామివారి అనుగ్రహం పరిపూర్ణంగా ఉండాలని, అందరూ కూడా సుఖ సంతోషాలతో ఉండేటట్లుగా ఈనాటి కళ్యాణోత్సవం అందరికీ ఆనందదాయకమే విరాజిల్లాలని వేడుకుంటూ అర్చక స్వామివారు పఠించే మంత్రాలను విందాం. మరొక్కసారి గోవింద అందాం. ఏడుకొండలవాడ వెంకటరమణ గోవింద గోవింద. శివేన మాచక్షుసామస్యావతో వతదమ్మే ఆపోహిష్టాపయోపస్తారమూర్త్యైదురాదున దివిస్సయ స్వాంతరిక్షయదస్వా పృథివ్యా సంభవర్త సమసే బ్రహ్మవర్తదాయత్వా పవమానస్సు వర్జనః పవిత్రేణ విచర్షణః యత్పోతాత్మరాతమా పునంతమాదేవ జనాః పునంతమనుబోధయా పునంత విశ్వ ఆజవః జాతవేద పవిత్రవతే పవిత్రేణ వినాశమా స్వక్నేన దేవదేద్యతే అగ్నే కృత్వాయతోయం మృణో యత్తే భవిత వర్తతే అగ్నతేన మంతరా బ్రహ్మతేన మునీమహే ఉపాభ్యాన్ దేవ సవిదః పవిత్రేణ శ్రవేణ చ ఇదం బ్రహ్మ మునీమహే వైశ్వదేవే పురదే దేవ్యాగాజగ్మే సర్వమే వృష్టాః యావత్ సర్వాంతేజో వయస్సుగారవరీనాం వైశ్వారదామృతన్మాపునాథో అత ప్రాణే వై సురోమయోవోః జావాపురదే వై జావయోమహే ఉదావరే యజ్ఞేనాపురీత బృహస్పతిర్దమహే ప్రతిష్ఠాదేవమన్నమహే అగ్నే కృత్తే పునాహ్మా తేన దేవాపురదా తేనాపో దివ్యంగజః తేన దివ్యేన బ్రహ్మణా ఇదం బ్రహ్మపురీమహే యత్పావమాన్యేన ధ్యయతే తదపై సంవృతకం రథో సర్వగం సభూతమస్తాదే సహితం వా భవిస్మరా పావమానేధ్యో అత్యైతే తదపై సంవృతకం రథో తస్మై సరస్వతి గృహే క్షీరగం సర్పర్పదోదకం పావమాన్యే స్వస్తగనీః సుదుగాహి వయస్పతిః తదపై సంవృతో రథః బ్రాహ్మణే సదగం హిదం పావమాన్యే విశంతునః ఇమం లోకముదోదకం కామాः సమర్థయంతునః దేవైర్దేవైः సమావృతాः
అవమాన్యే స్వస్థయనీ సుదుగాహి వయస్పతి సంప్రదోర్జ బ్రాహ్మణే సదగంహితం ఏన దేవా పవిత్రేణ ఆత్మానం ప్రదేశరా ఏన సహస్రధారేణ అవమాన్య పునంత్వాం ప్రజాపత్యం పవిత్రం సదోత్మాయగం హిరణ్మయో తేన బ్రహ్మ విజోదయం ఓతం బ్రహ్మపురీమహే ఇంద్రస్వహేతే సహమాపురాతో సోమస్వస్యావరుణస్తమేత్యా యమో రాజా వృణాదిపురాహిమ జాతవేశా మూర్తయించాపురాతో తస్సంయో రావణీమహే గాతుం యజ్ఞాయ గాతుం యజ్ఞపదే దైవీ స్వస్తిరస్తురః స్వస్తిర్మానుషేభ్యः ఓర్తం జగాతవేషిరం సన్హ అస్తద్విపదే సంచతుష్పదే ఓం శాంతిః ప్రాత్యాం దేవార్తుజామార్జయంతాం దక్షిణాయాం వితరో మార్జయంతాం ప్రదేత్యాం దేవ యజ్ఞపదయో నాగేభ్యో మార్జయంతాం స్వాంగ్రభోగే వాస్తోష్పదే ప్రతిజానిత్మారుతదే ఆపోహిష్టామయోపవస్థానవోర్త్యైరాధన దేవస్తత్వాసముద ప్రసవే అస్మినార్బాహుభ్యాం భోష్ణ హస్తాభ్యాం ప్రతిగృహ్ణామి రాజాత్వావరణోనైతుదేవ దక్షిణే హిరణ్యం తైరామృతమస్యాం యో ధాత్రే కామపురుగ్రహేత్రే కైగంగస్మాదాదే కామకామాయా కామో ధాత కామకం సముద్రమాభిషా కామేనత్వే ఏషా తే కామదక్షిణా ఉత్తానస్వాంగేన ప్రతిగృహ్ణామి ధ్రువంతే రాజావరణా ధ్రువందేవ బృహస్పతిః ధ్రువంత ఇంద్రస్యాగ్నిశ్చ రాష్ట్రంత ప్రయతాం ధ్రువాం సూత్రవదీర్యాసగిత విస్తక్సేనాయ నమః యథాస్థానం ప్రతిష్టాపయామి క్షమార్థం ప్రదాగమనాయ చ విస్తక్సేనదేవతా సుప్రీయः సుప్రసన్నా వరదా భవంతు. సూత్రవతి జయా సమేతుడైనటువంటి విశ్వక్సేనుల వారిని ఆహ్వానించి స్వామివారి యొక్క సర్వసేనానాయకుడుగా విరాజిల్లటమే కాకుండా వైకుంఠములో నిత్యసూరులుగా పిలువబడే అనంతగరుడ విశ్వక్సేనుల్లో అగ్రణ్యుడై వెలుగొందడం వలన సర్వసైన్యాధ్యక్ష పదవిని చేపట్టినటువంటి అత్యంత బలశాలి ధీశాలి, ఒకవైపున బాహుబలయుక్తమై విరాజిల్లుతూ మరొక వైపున బుద్ధిబలముతో సైన్యాన్ని ముందుకు నడిపించగలిగినటువంటి సమర్థుడైనటువంటి సేనానాయకుడు ఉండవలే అని భావించినప్పుడు రాజాదిరాజుగా విరాజిల్లేటటువంటి స్వామివారు విశ్వక్సేనుల వారికి అటువంటి బాధ్యతనిచ్చారు. ప్రతి కార్యక్రమంలో కూడా విశ్వక్సేన ఆరాధన అనేది ప్రత్యేకంగా జరుగుతుంది. ఎందుకంటే నిర్విఘ్నం కురుమేదేవా సర్వకార్యేషు సర్వదా అని. ఆ తర్వాత పుణ్యాహవచనం నిర్వర్తించారు. ఆపోహిష్టామయో భవస్థాన ఊర్జేతధాతన ఇత్యాది మంత్రాలను పఠిస్తూ గంగే జమునే చేవ గోదావరి సరస్వతి నర్మదా సింధు కావేరి కృష్ణవేణి ఇత్యాది నదీ యొక్క జలాన్ని ఆవాహన చేశారు. పరమ పవిత్రమైనటువంటి ఆ జలముతో స్థలశుద్ధి, మనశుద్ధి, వచశుద్ధి అనే విధముగా శుద్ధి పుణ్యాహవచన కైంకర్యం నిర్వర్తించారు. తదుపరి జరుగుతున్నది అంకురార్పణ కైంకర్యం. ఈ అంకురార్పణకు కూడా ఒక విశేషం చెప్పింది వైఖాన సాగమం. సజ్జ అంకురార్పణ అంటారు. అంటే ఇక్కడ ఏ ఏ ద్రవ్యాలు వినియోగించాలో ఆగమశాస్త్రం పేర్కొంటుంది. అటువంటి ద్రవ్యాలను మాత్రమే వినియోగిస్తూ ఇక్కడ విశేషంగా దేవతలను దిక్పాలకులను ఆహ్వానిస్తారు. ఇంద్ర, వరుణ, యమ, నృత్య, కుబేర, ఈశాన్యాది దిక్పాలకులను, బ్రహ్మాది దేవతలను ఆహ్వానిస్తారు. ఎందుకంటే దేవదేవుని కళ్యాణం, దేవదంతువులు మ్రోగుచుండగా దేవదేవుని కళ్యాణం మంగళవాయిద్యముల మధ్య జరుగుతున్నప్పుడు ఇది వీక్షించే భక్తులు ఆనందంతో ఎలా ఉన్నారో అలాగే దేవతలందరూ కూడా ఇక్కడికి విచ్చేసి ఆనందంగా శ్రీవారి కళ్యాణాన్ని వీక్షిస్తూ ఉన్నారు. వారందరికీ కూడా ఇక్కడ స్వాగతం పలుకుతూ తరువాత సర్వరక్షకుడైనటువంటి స్వామివారికి ప్రతిధర బంధనం అని చెప్పబడే రక్షాబంధన కైంకర్యం నిర్వర్తిస్తారు. ఇక్కడ పఠించే మంత్రాలను విందాం. తర్వాత స్వామి అనుగ్రహం కలిగినప్పుడు మరికొన్ని విశేషాలను తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఒక్కసారి చేతులు జోడిద్దాం, గోవిందా అందాం. ఏడుకొండలవాడ వెంకటరమణ గోవిందా గోవిందా. ఈ గోవిందనామమే పరమోత్కృష్టమైనటువంటి తారక మంత్రం కలియుగములో. పుష్పాణి పూజయామి ధూపాగ్రామ్యామి దీపం దర్శయామి గుడభారనైవేద్యం ఫలతాంబూలం నివేదయామి శేషాజిర్మః సుప్రీతః సుప్రసన్నః వరదా భవంతు. ఓం స్వస్తి నామమేధా స్వస్తి నామగస్తతే ధర్మణః స్వస్తి భోజాజరోధరాజన స్వస్తి ద్యావా పృథివీ
सुरेतुना स्वस्तये वायुमुपप्रवामहे सोमं स्वस्तिमनस्य यस्पतिः बृहस्पतिं सर्वागणं स्वस्तये स्वस्तिरादित्यासो प्रबन्धुरः विश्वे देवानो अद्य स्वस्तये वैश्वानरावसुरग्ने स्वस्तये देवाप्रभ स्वस्तये स्वस्ति न रुद्रः पार्थं वदः स्वस्ति मित्रावृण स्वस्ति पत्नीरेपते स्वस्ति न इन्द्रस्याग्निश्च स्वस्ति न अतिथे कृते स्वस्ति पन्था मनोचरेम सूर्या चन्द्रमसा विवा पुनर्तदा जाताग्निया सङ्गामेमहे स्वस्तैरन्ताक्षमरिष्ठनेमि महर्भूतं भायसं देवता आनामसुरग्निन्द्राजं सहस्रमारयेम अहं भोजाभाङ्गेन्द्र सत्या आद्ययं मनसा चिराज्यं प्रैतवानिशरणं प्रपद्ये स्वस्ति संभाये स्वभयन्न अस्तु शुभगुं शुभान् సకల శుభదాయకం కదా ఈ కళ్యాణోత్సవం. వీక్షించిన వారికి ఆనందోత్సవం. ఏడుకొండలవాడ వెంకటరమణ గోవింద గోవింద ఆనంద నిలయవాస గోవింద గోవింద అని సుదూర ప్రాంతంలో ఉన్న భక్తులు పరమ భాగవతోత్తములైనటువంటి వారందరూ కూడా స్వామివారి యొక్క వైభవాన్ని అనేక విధాలుగా స్తుతించారు. రక్షాబంధన కైంకర్యం అత్యంత భక్తితో నిర్వర్తిస్తున్నారు అర్చక స్వామివారు. మనం సామాన్యంగా దీన్ని కంకణధారణ అంటాం. ఏదైనా ఒక పనిని పట్టుదలతో దక్షతతో దీక్షతో చేసేటప్పుడు కంకణం కట్టుకుని చేస్తున్నాము ఈ పని అంటారు. అంటే ఒక పట్టుదల ఒక సామర్థ్యము కలిగి ఉండటం, సమర్థవంతమైనటువంటి బాధ్యతను నిర్వర్తించటం. అలాగే భగవంతుడు కూడా ఆయన పద్మనాభుడైనా మరి వెంకటేశ్వరుడైనా కేశవానారాయణ మాధవ గోవింద విష్ణు మసూదన త్రికుర్మ వామన శ్రీధర ఋషికేశ పద్మనాభ దామోదర సంకర్షణ ఇత్యాది పేర్లతో ఎలా పిలిచినా ఏ అవతారంలో అయినా భక్తరక్షణ దీక్ష మాత్రమే ఆయన పరమావధి. అందుకే ఆళ్వార్లు స్వామివారి వైభవాన్ని స్తుతించి వినుతించిన వారు ఎందరెందరో ఉన్నారు. విశేషించి వెంకటేశ్వర స్వామి వారిని ఆళ్వార్లు స్తుతించి స్వామి కటాక్షానికి పాత్రులయ్యారు. వారంటారు ఒక సందర్భంలో, ఇది ద్రవిడ భాషలో ఉన్న రక్షాబంధనం దగ్గర మనం చెప్పుకుని ఆ స్వామి వైశిష్యాన్ని పలుకుదాం, అనుకునే భాగ్యాన్ని పొందుదాం. వண்ண మరుள் కోళగిమేగ వண்ண మాయవమ్మానే ఎన్నం పుగందు తిత్తుక్కం అముదే ఇమ్మయ్యోరధిపతియే తెన్నలరవి మణివన్ మైతలక్కుం తిరువేంగడత్తానే అన్నలే ఉన్నడి సేర అడియేరుకు ఆవావెన్నాయే. ఈ వర్ణన ద్రవిడంలో ఎంత చక్కగా ఇచ్చారో తెలుగులో మనం చెప్పుకున్నట్లయితే, నీలమేఘ శ్యామల వర్ణముతో ప్రకాశిస్తున్నటువంటి ఓ మణివర్ణ, ఓ నీలమేఘ శ్యామల కోమలగాత్రుడా, ఆశ్చర్యకరములైనటువంటి నీ వైశిష్యాలు దుష్ట సంహారం చేయటంలో ఎంత చక్కగా వినియోగించావో, అదేవిధంగా సకల కళ్యాణ గుణాలతో విరాజిల్లేటటువంటి ఓ పద్మనాభ, ఓ దామోదర, విశేషమైనటువంటి అమృతాన్ని చిలికేటప్పుడు నీవు అమృతమూర్తిగా విరాజిల్లుతూ కూర్మావతారంతో దర్శనమిచ్చినటువంటి దేవాదిదేవ, బంగారు వర్ణంతో విరాజిల్లేటటువంటి స్వర్ణ కవచాన్ని ధరించినటువంటి వెంకటాచలపతి, పరమ పవిత్రమైనటువంటి తిరుమల దివ్యక్షేత్రంలో వేంచేసి మమ్మల్ని అందరినీ అనుగ్రహించే మహానుభావ, నీకిదే మా నమస్కారము అని ఆళ్వార్లు అన్నారట. మరి స్వామివారి దక్షిణ హస్తానికి కంకణధార నిర్వర్తించి అమ్మవారికి కూడా కంకణధార నిర్వర్తిస్తున్నారు. వామహస్తానికి నారీణాం వామహస్తం చ అన్నట్లు అమ్మవారు గృహములో గృహలక్ష్మిగా, గోవుల్లో కామధేనువుగా, యజ్ఞములో దక్షిణాదేవిగా, చంద్రుడిలో శోభాలక్ష్మిగా, పాతాళంలో నాగలక్ష్మిగా, సూర్యుడిలో తేజోలక్ష్మిగా, పృథ్వీలో మహాలక్ష్మిగా ప్రకాశిస్తూ తల్లి స్వామివారి హృదయలక్ష్మిగా విరాజిల్లుతూ ఉంటుంది. అటువంటి శ్రీదేవి అమ్మవారికి, అదేవిధంగా పాడి పంటలతో సస్యశ్యామలమై విరాజిల్లేట్టుగా ఎల్లప్పుడూ కూడా ఓర్పుతో ఉండేటటువంటి భూదేవి అమ్మవారికి కూడా కంకణధార నిర్వర్తించారు. ఇక్కడ స్వామివారిని వెన్నంటి ఉంటూ భక్తరక్షణ దీక్షలో వారు కూడా భాగస్వాములు అవుతూ ఉంటారు. ఇక్కడ ఇది విశేషం. తర్వాత రామావతారంలో రామచంద్రుడు అభయం సర్వభూతేభ్యః దదామ్య తద్వ్రతం అమ్మ అన్నాడు.
కృష్ణావతారంలో కృష్ణ పరమాత్మ ధర్మ సంస్థాపనార్థాయ సంభవామి యుగే అన్నాడు. రాముడైనా కృష్ణుడైనా భక్తరక్షణ దీక్షా తత్పరుడే. అటువంటి స్వామివారి ఈనాడు వెంకటేశ్వర స్వామిగా ఉండగా ఆ స్వామివారి కళ్యాణాన్ని నిర్వర్తించే అర్చక స్వామి వారు కూడా తాను కంకణధారణ నిర్వర్తించుకుని ఈ కళ్యాణోత్సవం నిర్వహించే అనుగ్రహాన్ని ఇచ్చినందుకు స్వామివారి దివ్య చరణారవిందముల చెంత నమస్కరిస్తూ ప్రతితర బంధనం అనబడే రక్షాబంధన కైంకర్యాన్ని నిర్వర్తించారు. దీని తర్వాత అంకురార్పణలో ఆహ్వానించిన దేవతలందరికీ ఇక్కడ అగ్నిముఖత హవిస్సులను అందజేస్తారు. అగ్నిముఖావై దేవా అన్నట్టు ఇక్కడ మంత్రాలు విందాం, తెరపట్టేటప్పుడు చక్కటి సంకీర్తన విందాం, స్వామి అనుగ్రహాన్ని పొందుదాం. గోవిందా గోవిందా అని గోవిందనామంతో వేడుకుంటూ వీక్షిద్దాం. జాతవేదసే భువనస్య అరణం గ్రహేత్వా జాతవేష్యే అగ్నిసత్తాంద్యోః ఉదీగుః ప్రజ్వాల్యాం ఉపావరో అగ్నిర్నిధాయాం జాతవేదసే భువనస్య అరణం గ్రహేత్వా జాతవేష్యే అగ్నిసత్తాంద్యోః ఉదీగుః ప్రజ్వాల్యాం ఉపావరో అగ్నిర్నిధాయాం అజ్ఞాయాగవేదే జ్ఞాన హవ్యదాతే యహోదా సత్యపరేషే ఐదేమన్నస్వ నమదేమన్నస్వ సరస్తేమన్నస్వ యథోదప్రసోభా తస్తద్వరేహేణ్యంబర్గో దివస్తమహే యోనప్రచోద్యాదే బ్రహ్మజ్ఞానం బ్రహ్మం రస్తాదిర్యో దేనావః సముద్యావాంస విష్టాః ఓం భోః బ్రహ్మాణమవాహయామి ఓం భువః ప్రజాపతిమవాహయామి ఓం స్వః పితామహమవాహయామి ఓం భూర్భువస్వః హిరణ్యగర్భమవాహయామి బ్రహ్మణే నమః సర్వోపచారైర్భర్త్యా सोमो धैर्यगम सोमवाहयामि यज्ञागमवाहयामि इंद्रमावाहयामि चंद्रमावाहयामि सोमाय नमः सर्वोपचारेभ्यः प्रबन्धोदिशयामि अदशिरमानोस्तो ओम प्रोक्ष पात्रावाहय स्तोर्यस्तरस्मिः अपौदाग्रे प्रोक्षास्ता विष्टास्तुपाद प्राच्य विष्टास्तुपादे दक्षदा विष्टास्तुपादे प्रेम विष्टास्तुपादे अस्मदोत्ताम विष्टास्तुपादे सुदासे ब्रह्मण्यपरेक्ष्यामाञ्च अथ सर्वानोस्तां त्वां प्रोक्ष्यां भर्गो देवस्तेमहे तेन प्रचोदयादे ब्रह्मदग्निनां प्रजापतिमवाहयामि इन्द्रमावाहयामि असुरावाहयामि मरुतानावाहयामि रुद्रानावाहयामि अपस्पृश्य ओम श्री महाविष्णुमावाहयामि प्रभृतिमवाहयामि पितृमावाहयामि प्रणमावाहयामि आदित्यनावाहयामि अश्विनावाहयामि उषानमावाहयामि लक्ष्मावाहयामि कक्षसोमवाहयामि औपासिकमावाहयामि विश्वां देवानावाहयामि सर्वदेवानावाहयामि आद्यमात्रे प्रजापते विष्णुरूपामि अग्नये विष्णुरूपामि अग्नि सोमाभ्या विष्णुरूपामि पृथ्वीदस्कयामि द्रविदस्कयामि स्वाहा देवस्वाहा अभ्यर्त्याम आद्याम चरवेः नमः जातवेदसे नमः ऐश्वर्याय नमः सर्पणे नमः अग्निपुरुषाय नमः ऐदेवन्नस्व प्रमतेवन्नस्व सरस्वतेवन्नस्व देशविदप्रसोवा सरसम्पूर्णाद्वासैत्याघारान्त मुहूर्तस्तमुहूर्त महान्तो निगृह्णन्तु आगत्वान् वायुव्यादग्नेयान्तं प्रजापते स्वाहा नैऋत्या ईशानान्तं इन्द्राय स्वाहा अग्नये स्वाहा सोमाय स्वाहा अग्नि सोमाभ्याग स्वाहा प्रजापते स्वाहा इन्द्राय स्वाहा परभ्य स्वाहा रुद्रेभ्य स्वाहा अपौपसृष्य ॐ विष्णवे स्वाहा
स्वाहा रुद्राय स्वाहा वरुणाय स्वाहा आदित्याय स्वाहा अश्वभ्यां स्वाहा ओष्ठै स्वाहा दक्षाय स्वाहा दक्षसोमाय स्वाहा औपासज्ञाय स्वाहा सर्वदेवेभ्यः स्वाहा धन्याविहार्य तिरुं सागत्वां गृहेत्वा पुनरभिधार्य ओं भो स्वाहा ओं भुव स्वाहा ओं सुव स्वाहा ओं भूर्भुवः स्वः स्वाहा ऐते नमः गस्ताः यदुदप्रासावेः अस्रेदेवस्तपदे पुरुषोत्तोजस्कृतग्राण्डगौडे ब्रह्माण्डनायकस्य भवनिराजमयनस्य श्रीनिवासस्वामिनः वैवाहिकोत्सवकर्माङ्गम् आघारमध्ये मंत्रलोपे क्रियालोपे नियमलोपे द्रव्यलोपे लुणादोषादि सर्वदोष प्रायश्चित्तार्थम् अतो देवा वैष्णव होषे ऐदे वन्नस्वा हृदय वन्नस्वा सरस्ते वन्नस्वा देवदप्रसोवा अतो देवावन्दनाय दा विष्णुचक्रमे पृथिव्या सप्तनामे स्वाहा इदं विष्णुचक्रमे त्रेधाय देवदं समो नमस्य भागं सुरे स्वाहा तेन विष्णुचक्रमे विष्णुर्गोपा यदाप्यः धर्मानुदारे स्वाहा कृष्णात् कर्माणि वस्तदेता प्रधानवस्पदे इन्द्रस्य स्वाहा तद्विष्णात् परमं पदकं सदा वसन्ते सूर्यः तमेव चक्षुराजनग् स्वाहा तद्व्यप्रासो पञ्चमो जागृभागं सस्तमन्तते विष्णार्य परं पदग् स्वाहा ॐ भो स्वाहा ॐ भव स्वाहा ॐ शिव स्वाहा ॐ भूर्भुवः स्वः स्वाहा ऐते नमः गस्ताः तदप्रासावे सिंगारपु मेनि चेलुवरे सिंगारपु मेनि चेलुवरे इंत चेंगलिंदुरा चेलुवरे सिंगारपु मेनि चेलुवरे इंत चेंगलिंदुरा
శ్రీవేంకటేశే కర్పూరధ్వర నిర్మిత సంతానోధ్యాన ప్రవృదే విశ్వక్సేనాది ప్రధాన కింపురుష ద్వారపాలక సంశోభితే వైకుంఠనగరే సింహాసనాధిరూఢస్య అస్య శ్రీమదాదినారాయణస్య అనేక కోటి బ్రహ్మాండ నాయకస్య అనంత కళ్యాణ గుణగణ గాంభీర్యస్య అస్య శ్రీమదాదినారాయణస్య అచింత్యా పర్వత శక్త్యా ప్రయమానస్య మహాజలోకస్య మధ్యే పరిభ్రమమానానాం అనేక కోటి బ్రహ్మాండానాం ఏతదమే వ్యక్తమదహంకార ప్రదీయ తేజో వాయురాకాశాత్ తైరావనైరావృతే అస్మిన్ మహతద్ బ్రహ్మాండ మండలే ఆధారశక్తి కూర్మానంత పృథవే క్షీరసాగరే శ్వేతత్తేవ మహామండపష్ట దిగ్గజోపరే ప్రతిష్ఠితస్య అతల వితల తలాతల రసాతల మహాతల మహీతల సత్వపాతాళకస్యోభరతలే భోర్లోక భువర్లోక సువర్లోక మహర్లోక జనోలోక తపాలోక సత్యలోకాగ్నే సప్తలోకస్య అథవాగే మహానారాయమానస్య ఫణిరాజస్య శేషస్య సహస్రపరా మణిమండల పండితే దిగ్దండ సుండార్తంబోర్తం విదే లోకాలోకై చ వలైతే రమణా సాగరే ప్రవృతే జంబో వృక్షా సప్తే దీపైర్దేవతే మాహేంద్రాది సప్తకుల పర్వత విరాజితే యమకూటార్భారిష్టాత్మకే ఇంద్రప్రస్థాత్మకండాత్మకే హరిపురుష కింపురుష ఐరావతానాం ఇంద్రప్రస్థ పాంచజన్య సింహానంతికే పంచాశట్కోజన విస్తేర్ణ భూమండలే అఖండాత్మికే జంభోద్వీపే భారతవర్షే భారతఖండే దండకారణ్యే ప్రజాపతి క్షేత్రే సమభూమధ్యరేఖాయాం శ్రీ వెంకటాచల దిగ్భాగే కృష్ణా కావేర్యోర్మధ్యప్రదేశే శ్రీ ఆదివరాహ క్షేత్రే వెంకటాచలే దశపూర్వేషాం దశాపరేషాం తద్వంశ్యానాం పితॄణాం నరకాదిపుత్తీర్ణ ఆమోద ప్రమోద సంమోద వైకుంఠాఖ్య లోకేషు సాలోప్య సామీప్య సారూప్య సాయుజ్య చతుర్విధమాట్టఫల సిద్ధ్యర్థం శ్రీ లక్ష్మీనారాయణ ప్రీత్యర్థం ఆధారశక్తి భృగుగాను సారభిః భృగ్వత్రమరీచికాస్య భావే గురు చాతుర్లక్ష ప్రమాణాభిః దివ్య వైదిక విధానేన నానావిధ శాస్త్రోక్త మార్గేణ నానాదోక్త ప్రకారేణ వేదోక్త మార్గేణ వికనసోక్త ప్రకారేణ హేమాద్రి కన్యాదానాస్తో ఫలాప్రాప్త్యర్థం కన్యాదానం కారయిష్యే అస్య శ్రీమదానారాయణస్య అనేక కోటి బ్రహ్మాండ నాయకస్య అనంత కళ్యాణ గుణగణ గాంభీర్యస్య దివ్యమంగళ విగ్రహస్య శంఖచక్ర నందకాఖ్య గదాధరస్య శ్రీమోమః వైకుంఠనాయకస్య శ్రీమద్వైఖానస ఆగమోక్త ప్రకారేణ ఆంగేరస బార్హస్పత్య భారద్వాజ ప్రార్ణయ ప్రవరాన్నద భారద్వాజ గోత్రోద్భవస్య పంచమేన ప్రవర్తమానస్య అర్చావతారద ప్రద్యుమ్నావతారస్య భగవత ప్రభోస్దేవస్య శ్రీ మహావిష్ణోః పరబ్రహ్మణో నప్త్రే ఆంగేరస బార్హస్పత్య భారద్వాజ ప్రార్ణయ ప్రవరాన్నద భారద్వాజ గోత్రోద్భవస్య జగత్కారణభూతస్య మూలస్వకీయమానస్య త్రిగుణాత్మకస్య గుణత్రయోత్యాదివసాదే పశ్చిదావతారస్య సంకర్షణావతారస్య శ్రీ మహావిష్ణోః పరవాసుదేవ శర్మణ పౌత్రాయ ఆంగేరస బార్హస్పత్య భారద్వాజ త్రాజయ ప్రవరాన్నద భారద్వాజ గోత్రోద్భవస్య సమస్త దేవతాజముకుట పరీచి విరాజిత పాదారవిందస్య అర్చావతారద ప్రద్యుమ్నావతారస్య శ్రీ మహావిష్ణోః పరవాసుదేవ శర్మణ పౌత్రాయ ఆంగేరస బార్హస్పత్య భారద్వాజ రాజయ ప్రవరాన్నద భారద్వాజ గోత్రోద్భవస్య సమస్త దేవతాజముకుట పరీచి విరాజిత పాదారవిందస్య అర్చావతారద ప్రద్యుమ్నావతారస్య శ్రీ మహావిష్ణోః ఆదినారాయణ శర్మణ పుత్రాయ ఆంగేరస బార్హస్పత్య భారద్వాజ రాజయ ప్రవరాన్నద భారద్వాజ గోత్రోద్భవాయ భక్తలోక పరిపాలనాయ కిరీటకేయురుహార్ దివ్యాభరణ పోషితాయ కౌస్తుభాలంకృతాయ దివ్య పీతాంబరధరాయ దివ్యమాల్యోభిశోభితాయ ప్రపన్న పారిజాతాయ నిజావతారాయ స్వర్ణకర్ణవాహన రూఢాయ అచింత్య స్వభావలావణ్య నిత్య యవ్వన తేజో రత్నాకరాయ సకల సాకాధ్యాయినో అఖిల గోత్ర పవిత్రాయ శ్రవణ నక్షత్రే
మకరరాసౌ జాతాయ శ్రీ శ్రీనివాస స్వామి పరబ్రహ్మణే వరాయ ఋగ్వేదస్తమాత్మరణ స్తోత్రోద్భవస్య సకల వేద శాఖ ధ్యాగినీ ఈశ్వర విశ్వంబర సౌభాగ్య శ్రీవత్స శ్రేణి ప్రవరాన్నద శ్రీవత్స గోత్రోద్భవీం సర్వాలంకారవతీం సురాంగనాద సంసేవిత పదారవిందాం శ్రీ మహావిష్ణు వక్షస్థల నివాసినీం ఆనందకళాత్మికాం మూల ప్రకృతి రూపాం ఉత్తర ఫల్గుణి నక్షత్రే కన్యారాసౌ జాతాయాం అయోనిజాం రమాం శ్రీదేవి నాప్నీం కన్యాం వృణీత్వమే దాస్యామి కాశ్యపావశ్చారనైద్రవత్ర్యా ప్రవరాన్నద కాశ్యపస గోత్రోద్భవీం సర్వాలంకారవతీం సురాంగనాద సంసేవిత పదారవిందాం శ్రీ మహావిష్ణు అత్యంత మనోహరీం అత్యంత సౌందర్యవతీం ఓ శ్యామరాంగీం రేవతి నక్షత్రే మీనరాసౌ జాతాయాం కశ్యప ప్రజాపతి సంకల్పతనయాం ఇమాం భూదేవి నామ్నీం కన్యాం వృణీత్వమే దాస్యామి కన్యాం కనక సంపన్నాం కనక ప్రణైద్భోషితాం దాస్యామి విష్ణవే తభ్యం బ్రహ్మలోకే రేజయా కన్యాదానముహూర్తస్య ముహూర్తో మహాంతో నిగృహంతో సుముహూర్తోస్తు. కన్యాదానం అన్ని దానములకు అన్నదానము మిన్న, విద్యాదానం విజయస్థానం. మరి కన్యాదానం తరతరములు తరిస్తాయని ఆగమశాస్త్రాలు పేర్కొంటూ ఉన్నాయి. గృహస్థు తాను చేసిన కన్యాదాన ఫలితం ఏమంటే దశపూర్వేషాం దశాపరేషాం మధ్వంశానాం మాతృవంశానాం నరకాది ఉత్తీర్ణ ఆమోద ప్రమోద సైమోద వైకుంఠాత్మలోకేషు అని పఠిస్తారు ఆగమశాస్త్రంలో. తరతరములు తరించడం ఇక్కడ చెప్పుకోదగినటువంటి విశేషం. మరి మహాసంకల్పాన్ని మనం విన్నాం. స్వామివారి యొక్క విశ్వ వైశిష్యమంతా కూడా ఈ మహాసంకల్పంలో పొందుపరచబడింది. ఏ విధంగా అయితే విశ్వరూప సందర్శనం చేసినప్పుడు మరి స్వామి విష్ణు సహస్రనామంలో నమో సనంతాయ సహస్రమూర్తయే సహస్రపాదాక్ష శిరోరుబాహవే సహస్రనామ్నే పురుషాయ శాశ్వతే సహస్రకోటి యుగధారణే నమః అనేటటువంటి విధానంలో ఉంటారో, అలాగే ఈ విశ్వాంతరాళాల్లో ఆయన యొక్క వైశిష్యం ఇంత గొప్పది అని చెప్పేదే మహాసంకల్పం. ఆ సంకల్పం పేరే మహాసంకల్పం. అనేక నదములు, అనేక నదులు, అనేక పర్వతములు, అనేక విధములైనటువంటి సముద్రములు, ఈ చరాచర జగత్తు, సమస్తమైనటువంటి ప్రాణికోటి, నక్షత్ర గ్రహ ఖగోళ విధానములు, వీటన్నింటినీ కూడా తనలో నింపుకుని ఈ విశ్వాన్ని నడిపించేటటువంటి నవ్యనాటక సూత్రధారి మురారి గిరిధారి శ్రీహరి ఈ వెంకటాచలపతి యొక్క వైశిష్యం అంతా కూడా మహాసంకల్పంలో విశేషంగా చెప్పబడింది. ఒకవైపున అర్చక స్వామి వారు శ్రీవారి అమ్మవారి గోత్ర ప్రవరులతో మహాసంకల్పాన్ని పఠిస్తుంటే ఒక్క సన్నివేశాన్ని మనం చూచాం. ఆకాశరాజు తన కుమార్తె పద్మావతీదేవిని కన్యాదానం చేసిన వైభవాన్ని చూస్తున్న సమయంలోనూ స్వామివారి చెంత, స్వామివారి దివ్య చరణారవిందముల చెంత ఆపాద మస్తకం దేవతలంతా కూడా దివి నుండి పుష్పవృష్టిని కురిపిస్తున్నట్టుగా మనకు ఒక చక్కటి సన్నివేశ దర్శన భాగ్యం కలిగింది. అంటే దేవదేవుడు, దేవాధిదేవుడు, అందుకనే దేవాదిదేవుడు మహానుభావుడు. ఆయన్ని చూస్తేనే సంతోషం కలుగుతుంది, ఆనందం కలుగుతుంది. స్వామి నిన్ను చూచి సంతసించితిమి, సంతోషించితిమి. నిజమైనటువంటి సంతోషం ఎక్కడుంటుంది? అవాంగ్మానచగోచరుడైనటువంటి స్వామివారి యొక్క దివ్య దర్శనంలో ఉన్నది, ఆయన నామస్మరణ వింటంలో ఉన్నది, ఆయన నామస్మరణ చేయటంలో ఉన్నది, ఆయనకు నమస్కరించడంలో ఉన్నది, ఆయన్ని అర్థించడంలో ఉన్నది, ఆయన్ని వేడుకోవటంలో ఉన్నది, ఆయన్ను పిలవటంలో, కొలవటంలో, తలవటంలో ఉంటుంది నిజమైనటువంటి సంతోషం. కాబట్టి సంతోషించింది మీ స్వామి. నీ దివ్య వైభవాన్ని
ఈ కళ్యాణోత్సవ రూపంలో చూచి మేమంతా ఆనందపడుతున్నాం. ఈరోజు శుక్రవారం కదా, అమ్మవారికి ఇష్టమైనటువంటి రోజు. నీ హృదయములో వేంచేసి ఉన్నటువంటి అమ్మవారు అదిగో మాంగళ్య దర్శన భాగ్యం కలుగుతున్నది. మహాలక్ష్మి అనుగ్రహాన్ని పొందుదాం, సంతోషిద్దాం, అమ్మ అనుగ్రహాన్ని పొందుదాం. నమో వెంకటేశాయ. మాంగళ్యం తంతునానేన లోకరక్షణ హేతువే కంఠే భద్నామి శుభగే కంఠీవ శరదాం శతం ధ్రువంత రాజా వరుణా ధ్రువంతే వో బృహస్పతిః ధ్రువంత ఇంద్రశ్చాగ్నిశ్చరాస్కందాం ధ్రువాన్ మాంగళ్యం తంతునానేన జగజ్జీవన హేతువే కంఠే భద్నామి శుభగే కంఠేవ శరదాం సదాం మాంగళ్యదాన ముహూర్త మహాంతో నిగృహంత ముహూర్తస్తు. సంతోషించితివి నిన్ను చల్లగా పెండాడితివి సంతోషించితివి నిన్ను చల్లగా పెండాడితివి ఇంతటి వాడవైతివి ఏమనేమో నిన్నును ఇంతటి వాడవైతివి ఏమనేమో నిన్నును సంతోషించితివి నిన్ను చల్లగా పెండాడితివి సంతోషించితివి నిన్ను చల్లగా పెండాడితివి. మురపైన జానడవు ఒక్కడవే ఇంతటికి గురి నీ వలపులైతే కోడాన కోటి మురపైన జానడవు ఒక్కడవే ఇంతటికి గురి నీ వలపులైతే కోడాన కోటి పరపుపై చూచితేను 16,000 దేవుళ్ళు పరపుపై చూచితేను 16,000 దేవుళ్ళు ఎరగము నీ మహిమలు ఏమనేమో నిన్నును ఎరగము నీ మహిమలు ఏమనేమో నిన్నును సంతోషించితివి నిన్ను చల్లగా పెండాడితివి ఇంతటి వాడవైతివి ఏమనేమో నిన్నును సంతోషించితివి నిన్ను చల్లగా పెండాడితివి. మొలసితేను కతెను పురమెక్కించుకొందువు పిలిచి ఒకతి నెట్టి పెట్టుకొందువు మొలసితేను కతెను పురమెక్కించుకొందువు పిలిచి ఒకతి నెట్టి తదప్రాసావే అత్రేవ దేవస్య భగవతో నారాయణస్య వేత్పదే పురుషోత్తమజస్మతిగ్రాండకోటి బ్రహ్మాండ నాయకస్య శ్రీభూమ నీడాసమేతస్య శ్రీ శ్రీనివాసస్వామినః వైవాహికోత్సవకర్మాంగం లాతహోం హోషే ఐతే మన్నస్వార్మతే మన్నస్వా సరస్తే మన్నస్వా దేశవిధ ప్రసౌవా ఇమాల్లాజానభిగార్య ఇమాల్లాజానాపతయో వపామి ఇమాల్లాజానాపతయో పవిత్రమోధా స్వాహా నర్య ప్రజాన్మే గోపాయ అమృతత్వాయ జీవసే జాతాంజరిష్యమానాంచ అమృతే సత్యే ప్రతిష్ఠితాం అథర్వపితన్మే గోపాయ రసమన్నమిహాయుషే అతభ్యాయోసీతదనం హవిషన్న పితంగ్రణాం సగ్గస్య పసాన్మే గోపాయ ద్విపాదో ఏ దుష్పదః అష్టాసవాస్త్రయా ఇహాగ్నే
ये चैत सभा आसुगाः सप्रभसभान्मे गोपाय ये च सभ्याः सभा सदः तानिन्द्रियावधः कुरन् सर्वमायरुपासदाम् अहे पत्नय मन्त्रन्मे गोपाय यमजय श्रियं यदा विदुः रुजस्तावानयोगं से साहिस्रैरमृता ददाम् ॐ भो स्वाहा ॐ भुव स्वाहा ॐ सुव स्वाहा ॐ भोर्भवः स्वः स्वाहा इमान् राजानापतय भद्रमोधा स्वाहा अजते नमः गस्ताः हनुमते नमः गस्ताः देशविदप्रासामीम् अस्रेव देवस्य भगवतो नारायणस्य श्रेयःपदे पुरुषोत्तमस्य श्रीमद्ग्राण्डकोटे ब्रह्माण्डनायकस्य श्रीभूमनीडासमेतस्य श्री श्रीनिवासस्वामिनः वैवाहिकोत्सवकर्माङ्गं लाजहोमान्ते मंत्रलोपे क्रियालोपे नियमलोपे द्रव्यलोपे लूनादोषादि सर्वदोषप्रायश्चित्तार्थम् अतो देवादि वैष्णवों होष्ये अदोते नमन्नस्वा नमते नमन्नस्वा सरस्ते नमन्नस्वा देवसविधप्रसोभाम् अतो देवा मन्दुरायुधो वैष्णर्विजक्रमे पृथिव्या सप्तदावे स्वाहा इदं वैष्णर्विजक्रमे त्रेधा विदते पदं समो नमस्य भागं सुरे स्वाहा त्रेणि पदावचक्रमे विष्णुर्गोपा अदाभ्यः तदो धर्माणि धारयन् स्वाहा वैष्णात् कर्माणि वत्सरयता प्रदानि वस्पदे इन्द्रस्य यज्ञस्य गां स्वाहा तद्विष्णोत् परमं पदकं सदा वस्सन्ति सूरयः तमेव चक्षुराजनग्गः स्वाहा तद्यप्रासोपञ्चमो जाग्रवागं सस्यवन्दते विष्णो यः परं पदग्गः स्वाहा ॐ भो स्वाहा ॐ भुव स्वाहा ॐ शिव स्वाहा ॐ भूर्भुव स्वः स्वाहा ऐते नमः स्वाहा अस्रेव देवस्य भगवतो नारायणस्य श्रेयःपदे पुरुषोत्तमस्य श्रीमद्ग्राण्डकोटे ब्रह्माण्डनायकस्य श्रीभूमनीडासमेतस्य श्री श्रीनिवासस्वामिनः वैवाहिकोत्सवकर्माङ्गम् उपरिष्टान्त होम होष्ये ऐते मन्नस्वा उदय मन्नस्वा सरस्ते मन्नस्वा देशविधप्रसोभा यस्मग्ने दिवाकरम् अग्ने स्वाहा अग्नेर्नादाय स्वाहा अग्नेपदे स्वाहा प्रजापते स्वाहा प्रजामहाय स्वाहा पादुञ्जय स्वाहा निष्कृत्यै स्वाहा दौराभ्यै स्वाहा दैवे स्वाहा तनोभ्य स्वाहा बुद्धे स्वाहा समुद्रे स्वाहा शरदमुद्रे स्वाहा तेजो दैवे स्वाहा समिदसे तेजोसे देवदेवे स्वाहा सोमस्य देवाय स्वाहा सोमस्य देवाय स्वाहा आदिमदेवहे पुनाब्दे स्वाहा ब्रह्मण्ये पाहि बुर्धन्ये पाहि स्वाहा सप्तदिक्पालप्रियाणि सप्तहोत्राधात्वानि इमानद्यानकृतेन स्वाहा इमानद्यानकृतेन पौर्णादिमादे स्वाहा अग्निभुक्तज्ज स्वाहा वेदुभुक्तज्ज स्वाहा पृथ्वीभुक्तज्ज स्वाहा मोष्ठरगन्धर्वाप्तज्ज स्वाहा अग्निजेर्णं वेदजेर्णं जोजेर्णं पृथ्वेजेर्णं समद्वा अभिषा हृतेन आद्यशेषं पूर्णाहुति इन्द्राय स्वाहा पूर्णाहुति उत्तमान् जहोति पूर्णाय मुहूर्तस्य मुहूर्त महान्तो निगृह्णन्तो मुहूर्तोऽस्तु अग्निस्रप्तदां दौस्रप्तदां ब्रह्माब्जार्दन्ताम् अतिते नमगस्ताः देशविधप्रासामीः पवित्रं पवित्रं मे भूयाम् విశేషాలంకృతమై వేరాజిల్లుతున్నటువంటి పుష్పమాల పరివర్తనాన్ని భక్తితో దర్శిద్దాం. మన మనోహృదయ సరస్సులో ఆవిర్భవించినటువంటి ఆధ్యాత్మిక వైశిష్యంతో
విరాజిల్లుతున్నటువంటి గోవిందనామ సుమాలను కుసుమాలను స్వామి చరణార విందముల చెంత ఆ పుష్పమాలతో కలిపి సమర్పిద్దాం. నమస్కారమే ఆధ్యాత్మిక సంస్కారమై విరాజిల్లుతున్న శుభవేళ. స్వామివారు అత్యంత వాత్సల్యంతో శ్రీదేవి అమ్మవారికి సమర్పించారు పుష్పమాలను అర్చక స్వామి ద్వారా. అమ్మవారు కూడా పురమున లక్ష్మీయుండ పురుషోత్తమ సర్వఫలప్రద ఓ శ్రీ వెంకటేశ్వర, తిరిగి అమ్మవారు నీకే సమర్పించిందయ్యా పుష్పమాలను. మరి నీవందరినీ సమానంగా చూస్తావు గోవిందా, నీవు అందరివాడవు, అందుకనే గోవిందుడు అందరివాడు అన్నారు. కాబట్టి మరొక దేవేరైనటువంటి భూదేవికి కూడా ఇటువంటి భాగ్యాన్ని కల్పిస్తున్నాడు భాగ్యప్రదాత. భూమాత కూడా స్వామి నీ అవతార వైశేష్యముల ద్వారా నన్ను కాపాడినావు, తిరిగి ఈ పుష్పమాల నీకే చెందాలి, నా ఆధ్యాత్మిక భావనంతా నీకు సమర్పిస్తున్నాను పుష్పమాల రూపంలో. అందున ఈ క్షేత్రానికి ఆదివరాహ క్షేత్రము అని పేరు. అందరినీ భక్తజనులందరినీ ఆనంద ఆధ్యాత్మిక సమ్మోహితులను చేసేటటువంటి మహానుభావుడు, ముగ్ధ మోహన సౌందర్య స్వరూప లావణ్య తేజో విరాజితుడు. ఇంతమంది భక్తులు దివి నుండి దేవతలను భూమిపైకి ఈ భూమండలానికి వచ్చి భక్తుల రూపాన పరవశింపా. ఎందరో భక్తులు సుదూర ప్రాంతంలో నుండి స్వామివారి కళ్యాణాన్ని వీక్షిస్తున్నారు. వారందరి ఇంట స్వామి అనుగ్రహం ఉండాలని, వారి వెంట శ్రీవారు ఎల్లప్పుడూ ఉండాలని వేడుకుంటూ తలంబ్రాల కార్యక్రమం మనపై అక్షతారోపణాన్ని వీక్షిద్దాం. సర్వే జనా సుఖినో భవంతు. చక్కటి సంకీర్తనం విందాం. ఓం నమో వెంకటేశాయ. ఇది శ్రీవారి కళ్యాణం, లోక కళ్యాణ జగత్ కళ్యాణ కారకం. ఎటువంటి మోహమో ఎట్టి సంతసములో ఘటించనిద్దరికి కందువ మాయదుట. ఎటువంటి మోహమో ఎట్టి సంతసములో ఘటించనిద్దరికి కందువ మాయదుట. ఎటువంటి మోహమో వేమరు ఆలకించగా వీణుల పండుగలాయ కోమలితో నీ